నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ జీ అనే లెటర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి? అంటే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? సో ఈరోజు లెటర్ జీలో ఉండి కూడా, అంటే జీ ఈస్ వెరీ వెరీ గుడ్ లెటర్. జీ అంటేనే గుడ్ విత్ ఆల్ డివైన్ క్వాలిటీస్, స్పిరిచువల్ పవర్ ఎక్కువ ఉండే లెటర్ జీ లెటర్. వీళ్ళు ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తారు, నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు, కష్టపడే నేచర్ ఎక్కువ ఉండే లెటర్ జీ లెటర్. జీ లెటర్కి చాల్డియన్ సిస్టంలో వాల్యూ 3 అంటే గురువు, దేవతల గురువు జూపిటర్. కబాలా సిస్టంలో వాల్యూ 7 అంటే కేతు. సో ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ పెరగాలో తెలిసినోడు 7 కేతు. సో జీకి 3, 7 లక్కీ నంబర్స్. సో 3 ముళ్ళు 7 అడుగులు. సో ఇది చాలా స్పెషల్ లెటర్ జీ లెటర్. కానీ జీ లెటర్లో ఉండి కూడా చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. దీంట్లో ఈరోజు ఉదాహరణకి ఒక పేరు, ఎందుకంటే నేను సుమారుగా మోర్ దెన్ 10,000 గణేషస్ గురించి విన్నాను. దీంట్లో ఆల్మోస్ట్ 5,000 పైన గణేషస్ హ్యావ్ డైడ్ ఇన్ యాక్సిడెంట్స్ ఆర్ మెట్ విత్ మేజర్ యాక్సిడెంట్స్. చాలామంది అంటే విఐపీస్, సార్ ఈ పేరు ఎలా ఉంటుంది సార్, వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది సార్, గణేష్లో చాలా డేంజర్ నంబర్స్ ఉన్నాయి సార్, దే విల్ మీట్ విత్ యాక్సిడెంట్స్, కోపం ఎక్కువ ఉంటుంది, వీళ్ళే దేవుళ్ళు వీళ్ళే రాక్షసులు, స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది అంటే కరెక్ట్గా చెప్పారు సార్, ఈ అబ్బాయికి మొన్న యాక్సిడెంట్ అయ్యింది. సో చాలా వివిఐపీస్ కుటుంబంలో ఉన్న గణేష్లు కూడా చాలామంది స్ట్రగుల్ అయ్యారు. అండ్ కర్నూలులో చాలా పెద్ద విఐపి ఫ్యామిలీ, వాళ్ళ ఒకేగాని ఒక కొడుకు హీ డైడ్ నంద్యాల ఘాట్ రోడ్, కర్నూలు నంద్యాల ఘాట్ రోడ్లో యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది బైక్లో పోయి. సో ఈ గణేష్లో ఏముంది? సో గణేష్లో జీ అంటే చాల్డిన్ సిస్టంలో జీ అంటే 3, ఏ అంటే 1, ఎన్ అంటే 5, ఈ అంటే 5, ఎస్ అంటే 3, హెచ్ అంటే 5. టోటల్ సంఖ్యాబలం 22. 22లో ఏ, ఈ ఓవల్స్, ఏ అంటే 1, ఈ అంటే 5. సో 22లో ఓవల్ 6, కాన్సనెంట్ 16. ఈ 16లో 1 సూర్యుడు, 6 శుక్రుడు. సూర్యుడికి శుక్రుడికి పడదు. సో మెజారిటీ ఆఫ్ గణేషస్ విల్ హ్యావ్ యాక్సిడెంట్. 16 నంబర్లో ఎవరిని చూసినా 16 నంబర్లో సౌందర్య సో యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. 16 నంబర్లో సావిత్రి అన్హ్యాపీ ఎండింగ్. 16 నంబర్లో సిల్క్ స్మిత. సో ఎయిర్ ఇండియా రన్నింగ్ ఇన్ లాసెస్. ఎల్టీటీఈ స్మాష్డ్ 16. ఐడిపిఎల్ అట్ ద అవుట్స్కట్స్ ఆఫ్ హైదరాబాద్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మల్ ఇప్పుడు క్లోజ్ అయిపోయింది, కొన్ని వేల మంది ఉద్యోగాన్ని కోల్పోయారు. సో రష్యాలో 16 కరెక్ట్గా 15 ముక్కలైంది 1991లో. సో 16 ఎక్కడొచ్చినా, సో 16 అక్షరాలు వచ్చినా, 16 ఓవల్స్ వచ్చినా, 16 కాన్సనెంట్స్ వచ్చినా ఇట్ ఈస్ ఫాలింగ్ డౌన్, పడిపోవడం. దేంట్లో పడిపోతాము? డబ్బులో, ఆరోగ్యంలో, అండ్ ఫైనల్లీ 1/6 ఎఫెక్ట్ వల్ల, సూర్యుడు శుక్రుడు ఎఫెక్ట్ వల్ల ఘోరమైన యాక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ మెజారిటీ ఆఫ్ దెమ్ విల్ నాట్ సర్వైవ్ దిస్ యాక్సిడెంట్స్. సో హరికృష్ణ గారి ముద్దుల కుమార్ జానకిరామ్ కూడా 16 నంబర్, హీ డైడ్ ఇన్ యాక్సిడెంట్. అండ్ రోజు పేపర్లో చూస్తుంటే యాక్సిడెంట్ జరిగాయి, కాలు ఇరిగాయి, చనిపోయారన్నప్పుడు ఖచ్చితంగా ఈ 16వ నంబర్ అక్కడ ఉంటుంది. సో గణేష్లో 16వ నంబర్ రావడం వల్ల దిస్ ఈజ్ ఎ నంబర్ ఆఫ్ డెత్. ఎంత బాగున్నా ఒక్కసారిగా కూలిపోతారు, పడిపోతారు, లేకుండా అయిపోతారు. దిస్ ఈజ్ వన్ సిస్టమ్. సెకండ్ సిస్టంలో జీ అంటే 7, ఏ అంటే 1, ఎన్ అంటే 5, ఈ అంటే 5, ఎస్ అంటే 1, హెచ్ అంటే 8. టోటల్ 27 నంబర్, మొత్తం 27 నంబర్. దీంట్లో అచ్చులు ఏఈ, ఏ అంటే 1, ఈ అంటే 5, 6 అచ్చులు. 27లో 6 పోతే 21. 6 శుక్రుడు రాక్షసుల గురువు, 21 3 జూపిటర్ దేవతల గురువు. 27 నంబర్ని పెండులం నంబర్ అంటాం. 27 నంబర్ పైకి తీసుకెళ్ళగలదు, కిందకి తీసుకురాగలదు. 27లో పైకి పడిపోయిన వాళ్ళు హీరో ఉదయ్ కిరణ్, సుశాంత్ సింగ్, కాఫీ డే ఓనర్ సిద్ధార్థ్, ప్రత్యూష గరిమెల, టీవీ యాక్ట్రెస్ మనసు ముంద హీరోయిన్ శ్రావణి సూసైడ్ చేసి, వీళ్ళంతా కూడా అన్హ్యాపీ ఎండింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సూసైడ్స్. 27 నంబర్ పైకి తీసుకెళ్తుంది, కిందకేసి కొడుతుంది. కింద పడిపోయినా కానీ అప్పుడు బాగున్నాం డిప్రెషన్లోకి తీసుకెళ్లే నంబర్. ఈ 27లో 6 అచ్చులు, 21 అల్లులు, 6 3 ఎఫెక్ట్. ఒక మనిషి పిలిచే పేరులో 6 అన్నా ఉండొచ్చు, 3 అన్నా ఉండొచ్చు.
6 3 కలిసి ఉంటే, దేవతలు రాక్షసు కలిసి ఉంటే అక్కడ ఆ ఒంట్లో జరిగేది యుద్ధమే. సో ఇట్ ఈస్ ఏ ప్యూర్ 6 3 is ప్యూర్ నంబర్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ హెల్త్, డిస్ట్రక్షన్ ఆఫ్ వెల్త్, డిస్ట్రక్షన్ ఆఫ్ రిలేషన్స్ అండ్ ఫైనల్లీ అన్హ్యాపీ ఎండింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెత్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్సిడెంట్స్. సో మామూలుగా నెల్లూరు పక్క 6 3 అయిపోయింది అంటుంటారు, పైరు లేదా కాపురం 6 3 అయిపోయింది అంటారు. సో AVS 3 అక్షరాలకి 6, హీ డైడ్ విత్ లివర్ క్యాన్సర్. విజయవాడ అనూష 6 అక్షరాలకి 21, 6 3 ఈ అమ్మాయి పీక కోశారు, వాళ్ళ అమ్మా నాన్నని చంపడం జరిగింది. ఆటో డ్రైవర్ ఆయన, హీ గాట్ కిల్డ్ ఇన్ విజయవాడ. ఇలా లక్షలాది. సలీం సినిమా మోహన్ బాబు గారు తీశారు, 6 3 వల్ల 30 కోట్లపై నష్టం. సో హీరో విష్ణుబాబు గారిది. సో సలీం 6 3, AVS 6 3, ఇలా 6 3లో బిజినెస్ పేర్లు పెట్టుకుంటే ₹1 పెడితే రూపాయి అయిపోతుంది. కాపురంలో 6 3 ఉంటే విడాకులు అయిపోతుంది. ఒక మనిషి పేరులో 6 3 ఉంటే హీ మే అట్రాక్ట్ క్యాన్సర్స్, సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ యాక్సిడెంట్స్. సో చాలామంది మనం ఇప్పుడు 100 ఏళ్ళు బతకడానికి పుట్టాము, జాతకం చూస్తే బాగుంటుంది, బట్ 20 ఏళ్ళకో 25 ఏళ్ళకో 30 ఏళ్ళకో గుండె జబ్బులతోనో యాక్సిడెంట్స్తోనో సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ కారణం 6 3 ఎఫెక్ట్. సో గణేష్ అనే పేరు గల వాళ్ళు వెంటనే ఈ స్పెల్లింగ్ అనేది ఏ గణేష్కి మ్యాచ్ కాదండి. కొన్ని పేర్లు 10% మ్యాచ్ అవుతాయి, కొన్ని పేర్లు 20% మ్యాచ్ అవుతాయి, కొన్ని పేర్లు 30% మ్యాచ్ అవుతాయి. ఈ గణేష్ మాత్రము GANESH గణేష్. మళ్ళా ముద్దుగా గన్ని అంటుంటారు, GANI. 4 అక్షరాల పేరు రాహు ప్రభావం వల్ల చీకట్లోకి వెళ్ళిపోవాలి. చీకట్లో కంటే హాస్పిటల్లోకా, జైల్లోకా, అప్పుల పాల. సో గణేషే విషం. ఆ విషాన్ని పగలగొడితే ఇంకా డబుల్ విషం అవుతుంది. కాబట్టి గణేష్ ఆర్ గని ఈ పేరు గల వాళ్ళు వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకొని ఆ పేరులో ఒక అక్షరం మార్పించుకొని ఒక సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. మీరు చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కార్పొరేట్ కంపెనీస్ కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, వాటికి సంబంధించినటువంటి వాటిల్లో కూడా ఎవరైనా సరే అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా మీ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అంటారు? సో చాలామందికి వాళ్ళ పేరులో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి. కొంతమంది లైఫ్ సాఫీగా జరుగుతూ 40 ఏళ్ళకో 50 ఏళ్ళకో ఒక్కసారిగా కూలిపోతుంది. నేను చాలామంది, కొన్ని వేల మంది, లక్షల మంది చూశాను. 50 ఏళ్ళకి జీవితం మళ్ళా స్టార్ట్ చేయాలి, 0 అయిపోయినామని చెప్పిన వాళ్ళు. అన్ని రోజులు బాగున్నారు కదా, పేర్లో అంతవరకే పెట్రోల్ ఉంది, అంతవరకే ఎనర్జీ ఉంది, అంతవరకే లాగుతుంది, మళ్ళీ డౌన్ అయిపోతుంది. సౌందర్య 33,000 వరకు చాలా బాగుంది, యాక్సిడెంట్లో ప్రాణం కోల్పోయింది. సో పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది కూడా, సావిత్రి గారు కోమాలకు వెళ్ళిపోవడం 40కి అంతా. శ్రీదేవి గారు చూడ ఎంత దుర్మరణం, ఎలా ఊహించుకుంటామా, బాత్రూంలో పడిపోయి చనిపోతాను. నేనైతే ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాను. సో పేరులో నంబర్ బాగాలేకపోతే ఖచ్చితంగా కిందకి లాగేస్తుంది, కిందకి పాడేస్తుంది, మనిషిని లేకుండా చేస్తుంది, యాక్సిడెంట్స్ చేపిస్తుంది. సో మనిషి నంబర్ ఎంత ఇంపార్టెంటో వెహికల్ నంబర్ కూడా అంత ఇంపార్టెంటే, సెల్ ఫోన్ నంబర్ కూడా అంత ఇంపార్టెంటే. ఇక్కడ ప్రజెంట్ అయితే నేను మీ పేరులో బలం ఉందా లేదా తెలుసుకోవడానికి 3 నంబర్లు ఇస్తాను. ఈ నంబర్లకి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే మీ పేరు బాగుందా లేదా, బాగుందంటే బాగుంది, బాగలేదంటే ఎందుకు బాగలేదు, ఏ నంబర్ వల్ల బాగలేదో క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. బాగలేని వాళ్ళు ఎంత తొందరగా వీలైతే తొందరగా నా ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది 1 టైం ఫీ ఉంటుంది. దిస్ విల్ గివ్ యూ లైఫ్ టైం హ్యాపీనెస్. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ నంబర్స్కి పంపించండి. ఒక నంబర్కే పంపించండి, ఒక నంబర్కి ఇంకొక నంబర్కి 3 నంబర్లకు పంపించండి దయచేసి. మీరు పంపించాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ వాట్సాప్ నంబర్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9703335056 9703335056. ఈ 3 వాట్సాప్ నంబర్లో ఏ ఒక్క నంబర్కే పెట్టండి, అన్ని నంబర్లు పెట్టకండి. ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి,
తెలుగులో పెట్టకండి, మీ సమస్యలు పెట్టకండి. నేను పేరు చూశాక క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. గత 4 ఏళ్లుగా ఆన్లైన్లోనే చేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా క్లయింట్స్ ఉన్నారు. సో మీరు మీ పేరు బాలేదన్నాక ఎంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకుంటే అంత మంచిది. ఎందుకంటే పేరులో ఒక అక్షరం మార్పు మీ జీవితానికి ఇస్తుంది వెలుగు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.